హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. ఆపరేషన్ జయ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతున్నాం. ఆపరేషన్ జయ గురించి తెలియని వాళ్ళ కోసం జస్ట్ మీకు క్లుప్తంగా కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామంది స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి మనం ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మొదలుపెట్టిన ప్రోగ్రామే మన ఆపరేషన్ జయ. ఈ ఆపరేషన్ జయ ప్రోగ్రాంలో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ సపరేట్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళని యాడ్ చేయడం జరిగింది. ఇంకా చాలామందిని యాడ్ చేస్తున్నాము. మీరు ఒకవేళ ఆపరేషన్ జయ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఆపరేషన్ జయ అనే కోర్స్ కనిపిస్తుంది. మీరు ఆ కోర్స్ పర్చేస్ చేస్తే ఆటోమేటిక్గా మేము మిమ్మల్ని ప్రోగ్రాంలోకి ఎన్రోల్ చేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్ సుమారు మనకి 100 days 100 రోజుల వరకు ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఈ ఆపరేషన్ జయ ప్రోగ్రాంలో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, అలాగే మనకి టెస్ట్లు ఉంటాయి. ఎవరినైతే సపరేట్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసామో వాళ్ళకి ప్రతిరోజు ఏం చదవాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ, అలాగే ప్రిపరేషన్ మోటివేషన్, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ లైవ్ క్లాసెస్ కూడా ఉండబోతున్నాయి అన్నమాట. సరే, అస్సలు లేట్ చేయొద్దు. ఈరోజు మనం మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఆపరేషన్ జయాకు సంబంధించిన డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ నెంబర్ 4 4వ వీడియో మనం చూడబోతున్నాం. మీకు తెలుసు, మనం ప్రతిరోజు చేస్తున్న ఈ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో డిఫరెంట్ టాపిక్స్ మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ వీడియో ఎలా చూడాలో తెలుసు కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఒక ఎగ్జామ్ రాస్తున్నట్టుగానే మీరు ఈ వీడియో చూడాలి, ఓకేనా? ఈ క్లాస్లో మనం చాలా సింపుల్ టాపిక్ మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకేనా? అయితే ఆల్రెడీ ఎవరికైతే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టాపిక్ బాగా తెలుసో, ఎవరికైతే రూల్స్ బాగా వచ్చో వాళ్ళు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆన్సర్స్ ఈజీగా చెప్పేస్తారు. కానీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళైతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కాన్సెప్ట్ చెప్పట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కూడా షార్ట్ కట్స్లో చెప్పేస్తాను. కాబట్టి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఇబ్బంది పడతారు, ఓకేనా? అది కూడా ముందే చెప్పేస్తున్నాను. ఇక స్టార్ట్ చేద్దాం. ప్రతి క్వశ్చన్ మీకు బోర్డు మీద కనిపిస్తుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. యాక్టివ్ వాయిస్లో ఉంటే ప్యాసివ్లోకి మార్చండి, ప్యాసివ్ వాయిస్ ఉంటే యాక్టివ్ వాయిస్లోకి మార్చండి. మీరు క్వశ్చన్ కనిపించిన వెంటనే వీడియో పాజ్ చేసుకుని ఒక పేపర్ మీద పెన్తో మీ ఆన్సర్ ఏంటో రాసుకోండి. అలా ఈ వీడియోలో మనం 10 క్వశ్చన్స్ చేయబోతున్నాం. మనం నిన్న మొన్న లాస్ట్ 3 days కూడా 5 క్వశ్చన్స్ చేస్తాం. ఈ క్లాస్లో మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద 10 క్వశ్చన్స్ చేయబోతున్నాం. ప్రతి క్వశ్చన్ కనిపించిన వెంటనే వీడియో పాజ్ చేసుకుని మీ ఆన్సర్ ఏంటో రాసుకోండి. తర్వాత నేను రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీ ఆన్సర్ రైట్ అయిందో రాంగ్ అయిందో చెక్ చేసుకోండి. వీడియో కంప్లీట్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ 10 నీ స్కోర్ ఎంత వచ్చిందో జెన్యూన్గా కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. ఇక అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. ఎస్, మనకి రేపు అంటే మార్చి 7వ తారీఖు ప్రిపోజిషన్స్ అనే టాపిక్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ అయితే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కండక్ట్ చేయబోతున్నాం. మీరు ఒకవేళ ఈ ప్రిపోజిషన్స్ గ్రాండ్ టెస్ట్ రాయాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను కింద కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. మార్చి 7వ తారీఖు అంటే రేపు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో జరగబోయే ఈ ప్రిపోజిషన్స్ గ్రాండ్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్కుల ప్రిపోజిషన్స్ గ్రాండ్ టెస్ట్. సో ముందు మీరు టెస్ట్ రాసుకుంటారు, ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత కీ చూసుకుంటారు, సొల్యూషన్ చూసుకుంటారు, తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు, ఓకేనా? ఈ ప్రిపోజిషన్స్ గ్రాండ్ టెస్ట్లో ఎవరు టాపర్గా వస్తారో చూద్దాం. ఎవరైతే ప్రిపోజిషన్స్ గ్రాండ్ టెస్ట్లో టాపర్ అవ్వబోతున్నారో వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా మనం ఇవ్వబోతున్నాం, ఓకేనా? రైట్, ఇక స్టార్ట్ చేసేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1 బోర్డు మీద కనిపిస్తోంది. వీడియో పాజ్ చేసుకోండి. యాక్టివ్లో ఉంటే ప్యాసివ్కి మార్చండి, ప్యాసివ్లో ఉంటే యాక్టివ్కి మార్చండి. పాజ్ ద వీడియో నౌ. రైట్, మై డియర్ ఫ్రెండ్స్, మీరు వీడియో పాజ్ చేశారని అనుకుంటున్నాను. నేను మీకు ముందే చెప్పాను ఏంటంటే నేను పూర్తిగా మీకు షార్ట్ కట్స్తో మాత్రమే ఈ వీడియోలో క్వశ్చన్స్ చెప్పబోతున్నాను, లెందీ ప్రాసెస్ కాదు. అందుకే చెప్పాను, మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద అస్సలు నాలెడ్జ్ లేకపోతే నేను చెప్పే షార్ట్ కట్స్ మీకు అర్థం కావు. సార్ మాకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కాన్సెప్ట్ కావాలి సార్, మాకు సబ్జెక్ట్ కావాలి అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రూల్స్ మాకు కావాలనుకుంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా క్లాసెస్ ఉన్నాయి. అవి మీరు తర్వాత చూడండి. ఇక ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నాం. ప్యూర్లీ 100% షార్ట్ కట్స్ తోటి చెప్తాను. వాడిచ్చిన సెంటెన్స్లో వెర్బ్ ఏంటో చూడండి. ఎప్రూవ్డ్. ఎప్రూవ్డ్ అంటే ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ V2.
మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రూల్స్ తెలుసు. యాక్టివ్ వాయిస్లో V2 ఉంటే ప్యాసివ్ వాయిస్లో వజ్ కానీ వర్ర కానీ రావాలి. అంటే మన ఆన్సర్లో వజ్ కానీ వర్ కానీ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్లో వజ్ లేదు, థర్డ్ ఆప్షన్లో వజ్ లేదు, ఫోర్త్ ఆప్షన్లో వజ్ లేదు, సెకండ్ ఆప్షన్లో మాత్రమే వజ్ ఉంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. అసలు నేను క్వశ్చన్ పూర్తిగా చదవలేదు, ఆప్షన్స్ పూర్తిగా చదవలేదు. నేను జస్ట్ ఏం చేశాను, వాడు ఇచ్చిన క్వశ్చన్లో వెర్బ్ ఏంటో చూశాను. అప్రూవ్డ్, అది సింపుల్ పాస్ట్ టెన్స్ V2. నాకు రూల్ తెలుసు, యాక్టివ్ వాయిస్లో V2 అంటే ప్యాసివ్ వాయిస్లో వజ్. ఆప్షన్స్లో వజ్ ఎక్కడుందో చూసుకున్నాను. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి మీ ఆన్సర్ రైట్ అయిందో రాంగ్ అయిందో చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, వీడియో పాజ్ చేసుకోండి ఫాస్ట్గా. రైట్, మీరు వీడియో పాజ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మీ ఆన్సర్తో మీరు రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. చూద్దాం. షార్ట్ కట్స్ తోటి వెళ్ళిపోతాను. ఐఎన్జీ, యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీ ఉంది. ఎప్పుడైనా కూడా యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా బీయింగ్ ఉంటుంది. మరి వాడు ఇచ్చే 4 ఆప్షన్స్ అసలు బీయింగ్ ఎక్కడుందో చూద్దామా. ఫస్ట్ ఆప్షన్లో బీయింగ్ లేదు, సెకండ్ ఆప్షన్లో బీయింగ్ లేదు, లాస్ట్ ఆప్షన్లో బీయింగ్ లేదు, థర్డ్ ఆప్షన్లో మాత్రమే బీయింగ్ ఉంది. ఫినిష్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇంత ఈజీగా చేయొచ్చు ఎప్పుడంటే నీకు రూల్స్ తెలిస్తే. క్వశ్చన్ చదవలేదు, ఆప్షన్స్ కూడా చదవలేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏది ఇంపార్టెంట్? టాలెంట్ కాదు, స్మార్ట్నెస్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 3, వీడియో పాజ్ చేసుకోండి బ్రదర్. ఓకే, ట్రై చేశారా? చూసేద్దామా. షార్ట్ కట్స్లోనే చెప్పేస్తాను. యాక్టివ్ వాయిస్లో విల్ అన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, యాక్టివ్ వాయిస్లో విల్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఏంటో తెలుసా? విల్ బీ. అంటే మన ఆన్సర్లో విల్ బీ ఉండాలి. విల్ బీ ఎక్కడుందంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే విల్ బీ ఉంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్లో విల్ బీ లేదు, థర్డ్ ఆప్షన్లో విల్ బీ లేదు, ఫోర్త్ ఆప్షన్లో విల్ బీ లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు రైట్ ఆన్సర్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చాలామంది రైట్ ఆన్సర్స్ తెచ్చుకోగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్. ప్యూర్లీ షార్ట్ కట్స్ చెప్తాను. నేను ఇందాక మీకు క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర చెప్పిన షార్ట్ కట్ ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇచ్చిన క్వశ్చన్లో వెర్బ్ చూశాను, రోట్. రోట్ అంటే ఏంటి? V2. యాక్టివ్ వాయిస్లో V2 అంటే ప్యాసివ్ వాయిస్లో వజ్ కానీ వర్ కానీ. ఆప్షన్స్లో వజ్ కానీ వర్ కానీ ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్లో వజ్ కానీ వర్ కానీ లేదు. ఫస్ట్ ఆప్షన్లో వజ్ ఉంది, సెకండ్ ఆప్షన్లో వజ్ ఉంది, థర్డ్ ఆప్షన్లో కూడా వజ్ ఉంది. మరి ఎలా చూద్దాం. వాడు హూతో స్టార్ట్ చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, యాక్టివ్లో హూ ఉంటే ప్యాసివ్లో బై హూమ్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్లో బై హూమ్ ఇచ్చాడు కానీ లాస్ట్లో ఇచ్చాడు. లాస్ట్లో ఉండకూడదు, స్టార్టింగ్లో ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ బై హోమ్ ఉంది, ఇక్కడ బై హోమ్ ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. వాడు అడిగింది ప్రశ్న, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. క్వశ్చన్లో ఎవరు ముందు రావాలి? హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్ ముందు రాలేదు, సబ్జెక్ట్ ముందు వచ్చింది, హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చింది. అలా రాకూడదు. క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. ఇదిగో, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ ఇది కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యాం సార్, రాంగ్ ఆన్సర్ వచ్చింది సార్ అంటారా? ఒకసారి ఈ క్వశ్చన్ మళ్ళీ మీరు వీడియో వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి, క్లారిటీ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. పాజ్ ద వీడియో నౌ. ఓకే, ప్యూర్లీ షార్ట్ కట్స్ తోటే నేను చెప్పబోతున్నాను. ప్యూర్లీ షార్ట్ కట్స్ తోటే చెప్పబోతున్నాను. యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ ఇచ్చాడు. యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది? హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చి ఎక్స్ట్రాగా బీన్ అనేది యాడ్ అవుతుంది. బీన్ అంటే మన ఆన్సర్లో హ్యాజ్ బీన్ లేదా హ్యావ్ బీన్ ఉండాలి. అసలు ఫోర్త్ ఆప్షన్లో బీన్ లేదు. థర్డ్ ఆప్షన్లో హ్యాడ్ వచ్చింది, మధ్యలో హ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆప్షన్లో బీన్ లేదు, ఇక మిగిలింది ఎవరు? హ్యాస్ బీన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. షార్ట్ కట్స్తో వెళ్తే ఏ క్వశ్చన్ అని ఈజీగా చేయగలరు బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్, వీడియో పాజ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, సో ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారమ్మా, కొంతమంది రాంగ్ ఆన్సర్ పెట్టేస్తున్నారు, టెన్షన్లో రాంగ్ ఆన్సర్ పెట్టేస్తున్నారు. ఇలాంటి మోడల్స్ కూడా మీకు తెలియాలి. ఏం లేదు, వాడు ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ ఏంటో చూసుకోండి. మేడ్. మేడ్ అంటే ఏంటో తెలుసా? V2. మరి యాక్టివ్ వాయిస్లో V2 అంటే ప్యాసివ్ వాయిస్లో
వజ్ కానీ వర్క్ అని ఉండాలి. అంటే మన ఆన్సర్లో వజ్ కానీ వర్క్ అని ఉండాలి. సో మీరు చూస్తే సెకండ్ ఆప్షన్లో వజ్ లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వజ్ ఉంది, ఇక్కడ వజ్ ఉంది, ఇక్కడ వజ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. దే అంటే వాళ్ళు అతన్ని కెప్టెన్ లాగా చేశారు, వాళ్ళు అతన్ని కెప్టెన్ చేశారు. రివర్స్ చేస్తే అతను అంటే హీతో స్టార్ట్ అవ్వాలి సెంటెన్స్, కెప్టెన్తో స్టార్ట్ అవ్వదు. హీతో స్టార్ట్ అవ్వాలి సెంటెన్స్, కెప్టెన్తో స్టార్ట్ అవ్వదు. సింపుల్. వాళ్ళు అతన్ని కెప్టెన్ చేశారు, అతను వాళ్ళ చేత కెప్టెన్ చేయబడ్డాడు. సో హీ వాజ్ మేడ్ అని రావాలి. హీ వాజ్ మేడ్ ద కెప్టెన్ ఆఫ్ ద టీమ్. హీ వాజ్ మేడ్ ద కెప్టెన్ బై ద టీమ్. అతన్ని కెప్టెన్ చేసింది టీం కాదు, వాళ్ళు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. సార్ మరి వాళ్ళు ఏమైంది సార్? ఇక్కడ దే ఉంటే ఇక్కడ బై దెమ్ ఉండాలి కదా సార్? ఉండాలి, కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ కదా, ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కంపల్సరీ, సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా? సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అని కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు అతన్ని కెప్టెన్ చేశారు, అతను వాళ్ళ చేత కెప్టెన్ అయ్యాడు. సో ఇక్కడ బై ద టీమ్ కాదు, కెప్టెన్ ఆఫ్ ద టీమ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే కెప్టెన్ ఆఫ్ ద టీమ్, దాన్ని మనం మార్చకూడదు. ఎవరు చేస్తారు అతని కెప్టెన్? వాళ్ళే చేస్తారు, ఇంకెవరు చేస్తారు? కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇలాంటి మోడల్స్ కూడా వస్తాయి. నేను కావాలని ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఈజీగా డిజైన్ చేశాను, కొన్ని కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ కూడా డిజైన్ చేశాను. రైట్, వీడియో పాజ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకే, ఇలాంటి మోడల్స్ కూడా మీకు తెలియాలి. ఎలా అంటే చాలామంది చెప్తున్నారు అతను మంచివాడని, అవన్నీ కాదు. సే ఏంటి చెప్పండి? V1. యాక్టివ్ వాయిస్లో V1 అంటే, ప్యాసివ్ వాయిస్లో ఈజ్, యామ్, ఆర్. అంటే మన ఆన్సర్లో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉండాలి. చూడండి, హీ సెడ్, ఇట్ ఈ సెడ్, హీ సెడ్. మరి ఎలా? మీనింగ్ బట్టి వెళ్ళాలి, ప్యూర్లీ మీనింగ్ బేస్డ్. పీపుల్ చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు అతను మంచివాడని. అంటే ఇప్పుడు అతనుతో ఎప్పుడైనా పీపుల్ చెప్తున్నారు, జనాలు నమ్ముతారు, చాలామంది అనుకుంటున్నారు, అలా జనరిక్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు ఇట్ అనే ప్రొనౌన్తో స్టార్ట్ అవ్వాలి. ఇట్ ఈజ్ సెడ్ అని స్టార్ట్ అవ్వాలి. ఏం స్టార్ట్ అవ్వాలి? ఇట్ ఈజ్ సెడ్ దాట్ హీ ఈజ్ వెరీ ఆనెస్ట్. ఇట్ ఈజ్ సెడ్ దాట్ హీ ఈజ్ వెరీ ఆనెస్ట్. సార్ ఇది మాకు తెలియదు సార్ అంటారా? కంగారు పడకండి, ఇలాంటి మోడల్స్ మనం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారని నాకు తెలుసు. బట్ మీకు ఐడియా తీసుకురావడానికి, మీకు ఇలాంటి మోడల్స్ ఉంటాయని మీకు క్లారిటీ, అవేర్నెస్ తీసుకురావడానికి నేను ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎప్పుడైనా పీపుల్ సే అని వస్తే ఇట్ ఈజ్ సెడ్ అని రావాలి. ఇట్ ఈజ్ సెడ్ అని రావాలి. సార్ మాకు ఈ మోడల్స్ తెలియదు సార్ అని కంగారు పడకండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కు సంబంధించిన వీడియోస్లో నేను చాలా మోడల్స్, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇలాంటివి కొన్ని వందల క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మనం వీడియో ఎండింగ్ వచ్చేస్తున్నాము. ద టీచర్ లెట్ ద స్టూడెంట్స్ లీవ్ ఎర్లీ. ద టీచర్ లెట్ ద స్టూడెంట్స్ లీవ్ ఎర్లీ. వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వీడియో పాజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా ట్రై చేయండి. ద టీచర్ లెట్ ద స్టూడెంట్స్ లీవ్ ఎర్లీ. షార్ట్ కట్స్ కొన్నిసార్లు షార్ట్ కట్స్ ఉండవు. వీ హ్యావ్ టు గో ప్యూర్లీ బై ద కాన్సెప్ట్. మోడల్స్ తెలియాలి మీకు. టీచర్ స్టూడెంట్స్ ఎర్లీగా వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. లెట్ అంటే పర్మిషన్ ఇవ్వడం, రైట్? అంటే స్టూడెంట్స్ టీచర్ చేత ఎర్లీగా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వబడ్డారు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ద వే యూ అండర్స్టాండ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు లెట్ లీవ్, లెట్ టు లీవ్ రావు. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్లో లేవు. ప్రిపోజిషన్స్ అనే టాపిక్లో ఒక రూల్ ఉంటుంది, మేడ్ తర్వాత టు ఉండకూడదు అని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్. ఇదిగో పర్మిషన్, మరి అలౌడ్ టు లీవ్ అనాలి. అంటే అసలు లెట్ అన్న వర్డే లేని ఆప్షనే మన రైట్ ఆప్షన్ అయింది. నాకు తెలిసి మీలో చాలామంది సి తప్ప ఇంకేదైనా ఆన్సర్ అని అనుకుని ఉంటారు కదా, కానీ సిఏ ద రైట్ ఆన్సర్. సార్ అస్సలు అర్థం కాలేదు సార్ అంటారా? మరి ఇది అర్థం అవ్వాలంటే మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రూల్స్ బాగా తెలియాలి బ్రదర్.
మనం అవకాశం ఉంటే తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ శాటిలైట్. ఓకే, దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ శాటిలైట్. ఏమై ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్? చెప్పాలి ఫాస్ట్గా, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ శాటిలైట్. ఓకే, మీకు ఆన్సర్ ఏంటో తెలియట్లేదు, మీకు అసలు మోడల్స్ తెలియట్లేదు, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ రూల్స్ మీకు సరిగ్గా తెలియవు. కానీ జస్ట్ మీరు ఆలోచించండి, అసలు విల్ తర్వాత ఐఎన్జీ వస్తుందా? బేసిక్స్ తెలుసు కదా, ఇంగ్లీష్లో బేసిక్స్లో విల్ ప్లస్ V1 వస్తుంది. విల్ ప్లస్ ఐఎన్జీ ఏంటి? తర్వాత ఇక్కడ గోయింగ్ అనే వెర్బ్ వచ్చి మళ్ళీ లాంచ్ అనే వెర్బ్ వస్తుందా? పోనీ వచ్చింది అనుకుందాం. బై దెమ్, బై అంటే ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ లాంచ్ ఎందుకు ఉంటుంది? ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎప్పుడు V3 కదా. తర్వాత వాడికి ఆర్ వాడాడు, ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాడు. మనము వజ్ ఎలా వాడతాము? పాస్ట్ టెన్స్లోకి ఎలా మారుస్తాం మనం? మీకు రైట్ ఆన్సర్ తెలియకపోయినా రాంగ్ ఆన్సర్లు చెప్పడం ఈజీ. ఇఫ్ యూ డు నాట్ నో వాట్ ద రైట్ ఆన్సర్ ఈస్, అట్లీస్ట్ యూ కెన్ ఐడెంటిఫై వాట్ ద రాంగ్ ఆప్షన్స్ ఆర్. ఓకే, మేబీ ఈ వీడియోలో ద లాస్ట్ క్వశ్చన్ మీకు ఒక 3-4 క్వశ్చన్స్ కొంచెం కష్టమైనవి ఇచ్చాను. లాస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చాను. యాక్టివ్ వాయిస్లో కుడ్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది? కుడ్ బి, దట్స్ ఆల్. మరి కుడ్ బి ఎక్కడుంది? కుడ్ బి, దట్స్ ఆల్, ఫినిష్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చేసిన 10 క్వశ్చన్స్లో మీ స్కోర్ ఎంత వచ్చిందో జెన్యూన్గా అందరూ ట్రై చేయండి. మనం పోలీస్ స్టూడెంట్స్ కోసం ఆపరేషన్ జయ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాము. అండ్ ఈ ప్రోగ్రామ్ జస్ట్ 3 days బ్యాకే మనం లాంచ్ చేసాము. ఇంకా ప్రోగ్రాంలకి కావాల్సిన యాక్టివిటీస్ ఇంకా యెట్ టు స్టార్ట్. ప్రోగ్రాంలో ఇంకా చాలామంది ఎన్రోల్ అవుతున్నారు కాబట్టి ఒకేసారి మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాము. ఈ లోపల వీ హ్యావ్ కెప్ట్ ఎవ్రీథింగ్ రెడీ. మీరు ఆపరేషన్ జయాలో రావాలి అనుకుంటే త్వరగా రండి, ఎందుకంటే ఇంకొక 3-4 daysలో, అంటే ఎలాగో మనకి కమింగ్ సండే ఆపరేషన్ జైత్ర స్టార్ట్ అవుతుంది CGL వాళ్ళ కోసం. అలాగే ఆపరేషన్ జయ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మీరు లేట్గా జాయిన్ అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉంటే ఆ క్లారిటీ వేరనమాట. ఓకేనా? ఆపరేషన్ జయ ప్రోగ్రామ్కి సంబంధించి ఇలాంటి, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్టుగా ఇలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం కొన్ని 100 ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నాము. ఆపరేషన్ జయాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తాను, పోలీస్ యూనిఫామ్ వాళ్ళ ఒంటి మీద పడేటప్పటికి ఇంగ్లీష్ ద బెస్ట్గా నేను డిజైన్ చేస్తాను. అంతేకాకుండా ఆపరేషన్ జైత్ర గురించి నేను చెప్పాను. ఆపరేషన్ జైత్ర ఎవరి కోసం అంటే SSC CGL స్టూడెంట్స్ కోసం. సో మీలో ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా CGL రాసే వాళ్ళు కానీ ఉంటే SSC CGL 2026లో ఇంగ్లీష్ ద బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఆపరేషన్ జైత్ర కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఏదేమైనా కూడా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మనం ఈరోజు యూట్యూబ్ ఛానల్లో చూసిన ఏదైతే ఈ వీడియో ఉందో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ 10 క్వశ్చన్స్లో మీ స్కోర్ ఎంత వచ్చిందో జెన్యూన్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐఎమ్ క్యూరియస్ టు నో, ఎవరికైనా 10 out of 10 వచ్చిందేమో అని తెలుసుకుందామన్న ఆసక్తితో నేనైతే ఎదురు చూస్తున్నాను. లెట్ us see if anybody can get 10 out of 10 genuinely. All the best. Jai Hind.